దేవుని దయను పొందుకున్న వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నారు. దేవుని దయను కోల్పోయిన వ్యక్తి మరొక ఆయన ఉన్నారు. దేవుని దయను పొందుకున్న వ్యక్తి ఎవరంటే దావీదు గారు. దావీదు గారు తన జీవితంలో ఒక అతిక్రమం చేశారు. ఒక అవిధేయత తన జీవితంలో కనబడతా ఉంది. అలాంటి క్రమంలో దేవుని దగ్గరికి వచ్చారు. నీ దయ నాకు కావాలయ్యా అని దేవుణ్ణి అడిగారు. మీ దయ నాకు కావాలయ్యా అని అడగడం మాత్రమే కాదు, కానీ తన పాపాన్ని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుని నుంచి ఆ దయను పొందుకున్నాడు. భయంకరమైన పరిస్థితిలో ఆయన ఉన్నాడు. దేవుని దయను పొందుకొని దేవునిలో సురక్షితంగా జీవించగలిగాడు. దేవుని దయను కోల్పోయిన మరొక వ్యక్తి ఎవరనంటే సౌలు గారు దేవునికి అవిధేయత చూపించాడు, రాజ్యాన్ని కోల్పోయాడు. అది ఎంత భయంకరమనంటే భయంకరమైన మరణాన్ని తన జీవితంలోనికి తనకు తానుగా అనుమతించుకున్నాడు. కారణం ఒకటే, దేవునికి అవిధేయత చూపించాడు, దేవుని దయను అర్థం చేసుకోలేదు, దేవుని ప్రేమను అర్థం చేసుకోలేదు, పైగా రాజ్యాన్ని కోల్పోయాడు, భయంకరమైన మరణాన్ని తన జీవితంలోనికి అనుమతించుకున్నాడు. సో వీరిద్దరి జీవితాలు మనం చూసాము. ఒకటి దావీదు గారు దేవుని దయను పొందుకున్నాడు, రెండవది సౌలు గారు దేవుని దయను కోల్పోయాడు.